తిరిగేద్దాం, చేతులు ఊపేద్దాం, అందరికీ మన గజమాలలో వేస్తారంటే వేయించుకుందాం అనుకున్నాం. కానీ నాకు ఎలా ఉంటుందంటే, ఓకే నువ్వు వేయించుకుంటావు, నా మనసు ఇంకో మనసు ఏం చెప్తా ఉంటుంది, నువ్వు గజమాలలో వేయించుకుంటావు, ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా, ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు, పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు. విజయం వచ్చాక అందరూ ఎగురుతారు, అందరూ దండలేస్తారు. నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు, నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వేం పనులు చేసి పెడతావు నాకు చెప్పు. నేను కూర్చున్నా, నాకు వచ్చి చేతులు ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా, ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకేమనిపించిందంటే, పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా, నేను పిఠాపురాన్ని అంతకు ముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. మతాల సామరస్యత కానీ, భిన్నమైన మతాల సామరస్యత కానీ, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ, అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి, ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుక్కుటేశ్వర స్వామి, దత్తా శ్రీపాద శ్రీవల్లభుడు, ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి, యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, 2-3 ఉద్యోగాలు, ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి అంటే ఇది ఎంత. ఇప్పుడు అలాగే నేను కూర్చొని పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. నాకు గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమాట. అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ. చాలా మంది పంచాయతీరాజ్ శాఖ అయినా కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటారు, ఇది నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏముందంటే, మన గ్రామాలకి ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తూ ఉంటే, అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం, ఏమంటే దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులను ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్. అంటే మీకు ఎంత కావాలంటే, అంటే మీకు ఒక 10 కోట్లు 100 కోట్లు కావాలి, 100 కోట్లు వస్తాయి. కానీ దానికి 100 కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు 70% 90 కోట్లు పెడితే మనం 10 కోట్లన్నా కనీసం ఇవ్వాలి, లేదంటే 70 కోట్లు ఇస్తాం 30 కోట్లనే ఇవ్వాలి. ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది. ఆ